హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మధు యవన్. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే వెజిటేబుల్ బిర్యానీ. సో నేనైతే ఇక్కడ అన్ని మీడియం సైజులో వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. సో మీడియం సైజులోనే ఉండాలి ఫ్రెండ్స్. సో ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కారం వేస్తున్నాను, పసుపు, ఉప్పు వేస్తున్నాను. సో 3 నుంచి 4 వరకు మిర్చి కూడా యాడ్ చేస్తున్నాను నేను. కొత్తిమీర, పుదీనా. సో దీంట్లో మనం కర్డ్ కూడా యాడ్ చేసుకుందాం. సో కర్డ్ మాత్రం మనకి ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి, ఎందుకంటే మనకి మసాలా కావాలి అని అంటే మాత్రం కర్డ్ కంపల్సరీ. ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని మనం అన్ని వెజిటేబుల్స్ కర్డ్తో మసాలాలో అన్నీ కలిపేసుకోవాలి. సో ఇది గరం మసాలా వేస్తున్నాను, హాఫ్ నిమ్మకాయ వేస్తున్నాను నేను. సో 1 అవర్ మనం ఇలా పెట్టేసుకోవాలి సైడ్కి. సో మనం ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌనీగా చేయడానికి రెడీ చేస్తున్నాము. సో ఉల్లిపాయలు కూడా రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు నేనైతే ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను, దాంట్లో వాటర్ వేసేసి ఈ మసాలాలన్నీ కూడా అందులో వేయాలి. సో ఇలాచీ, లవంగా, ఇంకా చాయ్ జీరా, చెక్క, బిర్యానీ ఆకు, అందులో కూడా నేను 2 మిర్చీలు వేసాను. ఇంకా మనం ఆయిల్ వేసేదా స్పూన్తో ఒకటి వేసాను, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను. సో మనకి సరిపడా ఉప్పు, దీంట్లో కూడా మనం ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి. అయితే నేను ఆల్రెడీ రైస్ 1 kg నేను వాష్ చేసి పెట్టేసుకున్నాను. సో అది నేను ఇందులో వేసి తీసింది మాత్రం వీడియో చేయలేదు ఫ్రెండ్స్. అది 80% మాత్రమే ఉడికించుకోవాలి. సో 80% ఉడికించుకొని నేను తీసేసుకున్నాను. అదే గిన్నెలో ఏదైతే నేను వెజిటేబుల్స్ కలిపి పెట్టాను కదా, అందులోనే నేను మళ్ళీ ఆయిల్ వేసి అదే గిన్నెలో ఇలా ఉడకబెడుతున్నాను 20 minutes. సో 20 minutes ఉడికిపోయిన తర్వాత వెజిటేబుల్స్ కూడా మనకి 80% ఉడకాలన్నమాట. దాని తర్వాత రైస్ అంతా ఇలా వేసేసి దానిపైన సేమ్ యాజ్ ఇట్ ఈస్ చికెన్ బిర్యానీ ఎలా చేస్తాం అలాగా ఉల్లిపాయలన్నీ కూడా మనం ఇలా వేసేసుకోవాలి. సో మా ఇంట్లో గీ ఎవరికి నచ్చదు కాబట్టి నేను లైట్గా కొంచెం వేసాను. సో కలర్ వేయాలి ఇప్పుడు, జాఫ్రాంగ్ అంటారు కదా. సో ఇది వేసేసి ఒక 40 to 45 minutes మాత్రం నేను దమ్ పెట్టేశాను. సో చూడండి, బిర్యానీ ఈజ్ రెడీ. సో బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి. పొగలు వచ్చేస్తున్నాయి. సో చూడండి ఫ్రెండ్స్, వెజిటేబుల్ బిర్యానీ విత్ ఆనియన్ అండ్ కర్డ్. సో నా రెసిపీ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టాటా.